గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఎంబీఏ మేనేజ్మెంట్ చేయాలంటే ఎటువంటి విద్యా అర్హతలు కలిగి ఉండాలి, సో ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వీటిలోని శివశివాని ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివశివాని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎం అనిల్ రమేష్ గారు, అలాగే ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఫైనాన్స్ డాక్టర్ ఎస్వి రమణారావు గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా 04023490102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. హలో సార్. హలో సార్. సార్, ఇప్పుడు అందరికీ అసలు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఏ రకంగా అవసరం అంటారు? అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే అమ్మ, నేను 1985లో పాస్ అయ్యాను. నేను చదివేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 60 సీట్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు అది ఒక 400 టైమ్స్ 500 టైమ్స్ పెరిగి ఒక 20-30,000 ఎంబీఏ ఇది సీట్స్ ఉంటున్నాయి అనమాట. అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది అనమాట. అంటే యాజ్ ఇండియా స్టార్టెడ్ ప్రోగ్రెసింగ్, యాజ్ ఇండియా స్టార్టెడ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డెవలప్, ఇండస్ట్రీస్ ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కావాలన్నమాట. అంటే వేర్ వీఆర్ ఓన్లీ ఏబుల్ టు ప్రొడ్యూస్ 100, నౌ వీఆర్ ప్రొడ్యూసింగ్ 10,000. సో వేర్ వీ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ విత్ లెస్ వాట్ ఈస్ ద టైమ్, వీ నీడ్ ట్రైన్డ్ మేనేజర్స్. దట్ ఈస్ వేర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ హెస్ కమ్ అప్. రైట్. సో ఇప్పుడు ఎంబీఏకి అలాగే పీజీడిఎంకి ఏంటి డిఫరెన్స్ రెండింటికి ఉన్నట్టు? మనకి వేరియస్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయండి ఇండియాలో. ఏఐసిటి అనుబంధ సంస్థలన్నిటికీ కూడా పీజీడిఎం ఆఫర్ చేస్తాయి. యూజీసీ పర్వ్యూ కింద వచ్చే యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎంబీఏ ఆఫర్ చేస్తాయి. బేసికల్గా పీజీడిఎం ఎంబీఏ కరికులంలో చూస్తే ఏంటంటే చాలా వ్యాస్ట్ డిఫరెన్సెస్ కనపడతాయి. ఎందుకంటే పీజీడిఎం ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అటానమస్ బిజినెస్ స్కూల్స్. వీటికి ఏంటంటే అటానమీ ఉండటం మూలాన వీళ్ళకి మార్కెట్ కండిషన్స్కి సరిపడా ఈ సిలబస్ని, కరికులంని, పెడగాగీని అన్నీ కూడా మార్చుకుంటూ ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ని మార్కెట్ రెడీగా. దేర్ బై వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే దే కెన్ బి రెడీ విత్ ఫర్ ది ఇండస్ట్రీ. అండ్ వేరాజ్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్స్కి వచ్చేసరికి, ఎంబీఏ కాలేజెస్ కానీ యూనివర్సిటీకి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ టైమ్ ల్యాగ్ బికాస్ దే హ్యావ్ సో మెనీ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి, చాలా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో దాని మూలాన ఏమవుతుందంటే ఇండస్ట్రీని మ్యాచ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. వేరాజ్ పీజీడిఎం ఇన్స్టిట్యూట్స్కి ఏంటంటే అటానమీ ఉండటం వలన దే కెన్ క్విక్లీ చేంజ్ దేర్ సిలబస్ కానీ, కొత్త కంటెంట్ తీసుకురావడం, కొత్త కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి అటానమీ ఉంటుంది కాబట్టి దే కుడ్ ఏబుల్ టు డూ వెల్ అనమాట. ఓకే. అంటే యాడింగ్ టు వాట్ రమణారావు సార్ సెడ్, స్టూడెంట్స్కి క్లుప్తంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, వెన్ ఎవర్ యూనివర్సిటీ గివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ ఎంబీఏ. వెన్ ఎవర్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ గివ్స్ విచ్ ఈస్ ఏఐసిటీ అప్రూవ్డ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ పీజీడిఎం. అంటే ఎంబీఏ ఈజ్ ఈక్వల్ టు పీజీడిఎం. అంటే ఎంబీఏలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి పీజీడిఎంలో అన్నీ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. రేపు ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, అంటే గవర్నమెంట్ జాబ్స్ చేయొచ్చు, ఫారిన్. సో చాలామందికి అపోహలు ఉంటాయి అనమాట, ఎంబీఏ కన్నా పీజీడిఎం తక్కువ అని. అట్లా కాదు అసలు. ఎంబీఏ ఈజ్ ఈక్వల్ టు పీజీడిఎం. ఇన్ మా వ్యూ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ పీజీడిఎంలో మచ్ బెటర్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీకి వెళ్తే మీకు ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, 2 స్పెషలైజేషన్ ఉంటుంది. మా దగ్గర 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు శివశివాని అటానమస్ బీ స్కూల్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 1992. ఇన్ఫ్యాక్ట్ మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ February 27కి ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారు వచ్చారనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అప్రూవ్డ్ బీ స్కూల్స్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నౌ ఇన్ తెలంగాణ. వెరీ రెప్యూటెడ్. సో జనరల్లీ అటానమీ అనేది ఎవరు గ్రాంట్ చేస్తారు? అంటే అటానమీ ఇస్ గ్రాంటెడ్ బై ఏఐసిటీ అమ్మ. ఏఐసిటీ అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్స్ అవి జరుగుతుంటాయి, అన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే వీఆర్ అటానమస్ టు చేంజ్ ద వే వీ వాంట్ టు కండక్ట్ ద కోర్సెస్. అంతే. క్లాస్ వర్క్ ఉంటుంది, ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని ఇప్పుడు చాలా వినిపిస్తుంది. మా దగ్గర స్పెషలైజేషన్ కింద మేము 5 years ముందే ఆఫర్ చేసాం అనమాట. అలాంటి అటానమీ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి కిందకే వస్తుంది కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిలోనే పర్వ్యూలోనే ఉంటుంది. ఏఐసిటీ అనేది ఒక బాడీ. ఓకే. సో ఇప్పుడు అటానమీ ఎడ్యుకేషన్ అంటే అటానమీలో చేస్తే ఈ ప్లేస్మెంట్స్ అనేది ఎంతవరకు బాగుంటాయి? సో ఎలా ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి? ఒక విధంగా చెప్పాలంటే ద రెప్యుటేషన్ ఆఫ్ ఎ బీ స్కూల్ ఈజ్ మోర్ ఆర్ లెస్ డిక్టేటెడ్ బై ద ప్లేస్మెంట్స్ అనమాట. అంటే ఒకవేళ మీరు మంచి స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళకి బాగా ట్రైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా దే విల్ గెట్ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ యూనివర్సిటీ సిస్టమ్ there is not too much focus on placements అనమాట. Of course ఎడ్యుకేషన్ బాగుంటుంది, పెడగాజీ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, బట్ ఇన్ బీ స్కూల్స్ వీఆర్ డ్రివెన్ బై ప్లేస్మెంట్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ అ కార్నర్ స్టోన్. అంటే రైట్ ఫ్రమ్ ద డే దట్ ఈస్ జాయిన్ వి ట్రైన్ హిమ్ అనమాట. దట్ ఇట్ ఈస్ నాట్ ఏ అల్లాటప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కాదు, ఎంకామ్ కాదు, ఎంఎస్సీ కాదు. యూ షుడ్ బి ఫోకస్ ఫ్రమ్ day 1.
అంటే వాడికి డ్రిల్లింగ్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు వారు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దే గో ఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ చాలామంది ఏమనుకుంటారంటే 2 months మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం అనుకుంటారు. మా దగ్గర ఏంటంటే 2 months కరెక్ట్గా ఇంటర్న్షిప్ చేస్తే అదే కంపెనీ వాడు ఫైనల్ ప్లేస్మెంట్ కూడా ఇస్తాడనమాట. సో ఏ బిజినెస్ స్కూల్ అయినా తీసుకోండి మీరు, ద రెప్యుటేషన్ ఆఫ్ ద బీ స్కూల్ ఈజ్ మోర్ ఆర్ లెస్ డిపెండెంట్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్లేస్మెంట్స్ దట్ దే గెట్. రైట్. సో ఇప్పుడు మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇది చేయటం వల్ల ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సో ఎట్లా సెటిల్ అవ్వచ్చు స్టూడెంట్? ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది. అంటే ఎకానమీ గ్రో అవ్వాలంటే ఇండస్ట్రీస్ ప్రాస్పర్ అవ్వాలి. ఇండస్ట్రీస్ ప్రాస్పర్ అయ్యేటప్పుడు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆల్ ఫంక్షనల్ ఏరియాస్ లైక్ మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్, ఇలా డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్లో రిక్వైర్మెంట్స్ వస్తుంది. ఈ రిక్వైర్మెంట్స్ని బట్టి బీ స్కూల్స్ అన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్స్ని ఎక్విప్ చేసేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ని ఇంపార్ట్ చేసేసి వాళ్ళని మార్కెట్లో వాళ్ళకి కంపెనీస్కి అందిస్తుంది అనమాట. సో పీజీడిఎంఎం ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువగా సార్ చెప్పినట్టు ప్లేస్మెంట్ డ్రివెన్ ఆ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద డే 1 till దే లీవ్ ద క్యాంపస్ ఏంటంటే కంప్లీట్గా వాడికి కావాల్సిన స్కిల్ సెట్ని ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. దీని మూలన ఏంటంటే వాళ్ళకి ప్లేస్మెంట్ రావడం చాలా ఈజీ అవుతుంది. వీ ఫీల్ దట్ ప్లేస్మెంట్ అనేది ఒక బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ వీ టీచ్ దెమ్ ఇన్ ద క్లాస్ రూమ్, వాట్ వీ గ్రూమ్ దెమ్ ఇన్ ద 2 years టైం పీరియడ్. సో దేర్ బై ఏంటంటే మాకు ఎప్పుడు కూడా వీ నెవర్ ఫెల్ దట్ ప్లేస్మెంట్ అనేది ఒక పెద్ద ఇష్యూ కింద అవ్వలేదు. ఇఫ్ యూ సీ ది ట్రాక్ రికార్డ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్, ఇట్స్ క్లోజ్ టు 90-95% ఎవ్రీ ఇయర్. సో దాని మూలాన ఏంటంటే మాకు ఈవెన్ అవర్ ఓన్ అలమ్ని యూస్ టు రికమెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ సిబ్లింగ్స్ని వీళ్ళని రికమెండ్ చేయడం రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్లేస్మెంట్ అనేది వీ ఫీల్ ఇట్ యాజ్ ఓన్లీ బై ప్రొడక్ట్ ఆఫ్ వాట్ వీ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ వాట్ వీ గివ్ ఇన్పుట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ ద 2 years టైం పీరియడ్. సో ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటానే ఉంటుంది. ఈ మేనేజర్స్కి, యంగ్ బడింగ్ మేనేజర్స్కి డిమాండ్ ఉంటుంది. సో బీ స్కూల్స్ కూడా అలాగే ప్రాస్పర్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఒక కంపెనీలోనే ఎక్కడో ఏదో జాబ్ అనేది పక్కన పెడితే తను సొంతంగా ఒక పరిశ్రమను స్థాపించుకోవాలి, ఒక పారిశ్రామికవేత్తగా డెవలప్ అవ్వాలి, ఒక వ్యాపారవేత్తగా డెవలప్ అవ్వాలంటే ఈ ఎడ్యుకేషన్తో పాటుగా ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏమి ఉండాల్సి ఉంటుంది? అసలు నా నోట్లోని క్వశ్చన్ మీరే అడిగేశారమ్మా. నా పిల్లలకు నేను ఏం చెప్తానంటే, వెన్ యూఆర్ కమింగ్ టు ఎంబీఏ యూఆర్ ఆల్రెడీ వెరీ స్మార్ట్ ఫెలో, యూ ఆర్ కమ్ త్రూ ఎ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్? సో మేమేం చేసామంటే నేషనల్ ఆంట్రప్రెన్యూర్షిప్ నెట్వర్క్ అని వాళ్ళతో టైఅప్ అయ్యాం. సో టైఅప్ అయ్యి వీఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్ టు సెటప్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ దేర్ ఓన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ దే కెన్ బికమ్ ఎన్ ఎంప్లాయర్ అనమాట. అండ్ వీఆర్ సీయింగ్ ద సక్సెస్ స్టోరీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ సెల్కాన్ MD is our student. Okay. So then we have Govind Nath, who is a regional manager at Reliance. We have Badri Vishal, who is a cluster head HDFC. So మాలోనే మా స్టూడెంట్స్ ఒక 6,000 కన్నా ఎక్కువ పాస్ అవుట్ అయ్యారమ్మా. నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. శివానీలో నుంచి ఎంతమంది ఎంటర్ప్రెనర్స్ అయ్యారు, చుట్టుపక్కల ఏ బీ స్కూల్ నుంచి అంతమంది ఎంటర్ప్రెనర్స్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ రత్నశేఖర్ రెడ్డి అండ్ వన్ ఆఫ్ అ స్టూడెంట్ ఈస్ ఎ నేషనల్ అవార్డ్ యాక్టర్ అనమాట. రత్నశేఖర్ రెడ్డి అని నేషనల్ అవార్డు వచ్చింది ఫిలిమ్స్కి అనమాట. సో వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ టు డూ వెల్ ఇన్ ఓన్లీ బిజినెస్ మేనేజ్మెంటే కాదనమాట, దే హ్యావ్ టేకెన్ అప్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అనమాట. సో మీరు అన్నట్టు నాట్ జస్ట్ డ్రివెన్ ఆన్ ప్లేస్మెంట్స్ టు ఫర్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. వాడు ఏ ఫీల్డ్లోనే తీసుకోనండి, ఈ షుడ్ సక్సీడ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫ్రెషర్గా తను అప్పుడే రిలీవ్ అయ్యి వచ్చి ఒక పరిశ్రమను స్థాపించాలి అనే థాట్ కన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా చేసి ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే డైరెక్ట్ గా కూడా విధాలుగా జరుగుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్ జకర్బర్గ్ తీసుకోండి, బిల్ గేట్స్ తీసుకోండి, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్ట్గా స్టార్ట్ చేశారు. బట్ దోస్ ఆర్ వెరీ బ్రిలియంట్ పీపుల్. సో 2 విధాలు ఉంటాయి. ఐ వుడ్ సే మీరు అనేది 80% ఉంటారు, ఒక 2 years జాబ్ చేసి దెన్ దే కమ్ టు ఆంటర్ప్రెన్యూర్షిప్. 20% స్టూడెంట్స్ ఆర్ సో బ్రేవ్, అంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఆంటర్ప్రెనర్స్ అవుతారు. బోత్ ఆర్ ఓకే. స్మాల్ ఎడిషన్ టు వాట్ సార్ హ్యాస్ టోల్డ్, ఈ బీ స్కూల్ 2 years టైం పీరియడ్లో ఒక 2 months ఇంటర్న్షిప్ చేస్తారు. సో దే గెట్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అట్లాగే మా ఇన్స్టిట్యూట్లో వీ హ్యావ్ ఎన్ కాన్సెప్ట్ కాల్డ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, వేర్ ఇన్ దే డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉంది బిజినెస్ మోడల్స్ అనేవి తెలుసుకొని వస్తారు. సో ఈ ఎక్స్పీరియన్స్ తోటి వితౌట్ ఎనీ ఇంకా ఫర్దర్గా 1-2 years వర్క్ చేసి స్టార్ట్ చేయాలన్న వాళ్ళు కూడా ఈ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ దట్ దే ఆర్ గెయినింగ్, లైవ్ ప్రాజెక్ట్స్ చేయటం మూలాన, అసైన్మెంట్స్ చేయటం మూలాన, ఈ ఇంటర్న్షిప్ 2 months చేయటం మూలాన ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ తోటి ఇమీడియట్గా కోర్స్ అయిన తర్వాత కూడా స్టార్ట్ చేసిన పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గుత్తులా మార్కెటింగ్ అని ఒక ప్రైవేట్ మార్కెటింగ్ ఫర్మ్ స్టార్ట్ చేశాడు అవర్ ఓన్ స్టూడెంట్. స్ట్రైట్ అవే రైట్ ఫ్రమ్ ద క్యాంపస్
నుంచి బయటికి రాగానే ఇమీడియట్గా స్టార్ట్ చేసాడు. బికాస్ ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా గివెన్ హిమ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వల్ల స్టార్టింగ్ ద బిజినెసెస్. సో ఒకటి ఏంటంటే మనం ఇమీడియట్గా స్టార్ట్ చేసినా కూడా మోస్ట్ ప్రాబ్లీ అబ్బాయి ఏంటంటే డిగ్రీ తర్వాత 2 years కూడా జాబ్ చేసి ఉండొచ్చు అనమాట. సో వీ నీడ్ టు అనలైజ్ ఇట్ మచ్ ఫర్దర్. సో వాడు డైరెక్ట్గా ఎంబీఏతో స్టార్ట్ చేసినా కూడా డిగ్రీ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇట్స్ ఏ టెండెన్సీ ఆఫ్ ఏ పర్సన్ టు హౌ మచ్ ఆఫ్ రిస్క్ ఈ కెన్ టేక్ అనమాట. సో కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు, వీఆర్ రిస్క్ అవర్స్ అనమాట. సమ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ డైనమిక్. సార్ అన్నట్టు వాడు ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్ డిగ్రీ హోల్డర్ అయినా కూడా వాట్ ఎవర్ స్కిల్ సెట్ దట్ వీఆర్ గివింగ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ లెర్నింగ్ ఈజ్ గివింగ్ హిమ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో దోస్ టైప్ ఆఫ్ టైప్స్ ఆల్సో వీ హ్యావ్ విత్ ఎన్ ఆర్గనైజేషన్ కాల్డ్ నేషనల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్. వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు అనమాట. రైట్, దీనికి విద్యా అర్హతలు ఏముండాల్సి ఉంటుంది? అంటే మా ఎంబీఏకి అండి ఎనీ డిగ్రీ, BA, BSc, BCom, ఎనీ డిగ్రీ హోల్డర్, అంటే లా అయినా చేసి ఉండొచ్చు, మెడిసిన్ అయినా చేసి ఉండొచ్చు, ఎనీ డిగ్రీ హోల్డర్ విత్ ఏ మినిమం 50% ఇన్ హిస్ గ్రాడ్యుయేషన్ టు అప్లై. సీట్ వస్తుందని గ్యారంటీ లేదు, అప్లై చేయడానికి అదొకటి మినిమం క్వాలిఫికేషన్. తర్వాత నేషనల్ లెవెల్ టెస్ట్ అని ఉంటాయమ్మా. ఐసెట్ కూడా ఉంది, ఐసెట్ ఉంది, క్యాట్ ఉంది, మ్యాట్ ఉంది, జాట్ ఉంది, ఆత్మ ఉంది. ఎనీ ఆఫ్ ద నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ తీసుకొని ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? అసలు ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి అంశాలను చూడాల్సి ఉంటుంది? సార్ చెప్పినట్టు మా ఇన్స్టిట్యూట్ 26 years ఓల్డ్ ఇన్స్టిట్యూట్. దట్ ఇట్ సెల్ఫ్ మా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత గురించి చెప్తుంది. ఎందుకంటే ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయి. ఫ్యాకల్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో ఏంటంటే కాంబినేషన్, ఇట్స్ లైక్ కంప్లీట్గా ఓన్లీ ఎకడమిక్స్ నుంచే కాకుండా ఇండస్ట్రీలో వర్క్ చేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఎకడమిక్స్లోనే ఉన్నవాళ్ళు, ఇట్లా ఈ కాంబినేషన్లో అండ్ ఏజ్ ప్రొఫైల్ కూడా ఎక్స్పీరియన్స్ వైజ్ ప్రొఫైల్ తీసుకుంటే మా దగ్గర యంగ్ అండ్ ఓల్డ్ కాంబినేషన్ ఉంది. అండ్ మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువ ఈ ఇండస్ట్రీ ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, రీసెర్చ్ వర్క్ చేయడం కానీ, కేస్ టీచింగ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం మూలాన ఏంటంటే మాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడింది. మా స్టూడెంట్స్కి ఏంటంటే ప్లేస్మెంట్ సపరేట్ ఒక యూనిట్ ఉంది, ఆ డివిజన్ సపరేట్గా. దే ఆల్వేస్ లుక్ ఫర్ ది కంపెనీస్ టు బ్రింగ్ టు ద క్యాంపస్. సో అదొక అనదర్ స్పెషల్ ఫీచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. అండ్ మాకు వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ పాన్ ఇండియా, డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. మోర్ దాన్ 10 states నుంచి స్టూడెంట్స్ ఉండటం మూలాన ఈవెన్ క్యాంపస్లోనే ఉండి రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యి ఈ టీమ్ వర్క్ ఇవన్నీ చేయటం వలన ఏంటంటే వాళ్ళకి దే గెట్ ద డైవర్సిటీ, ఎట్లా డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన వాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి. బికాస్ రేపు కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఒకే రీజియన్ నుంచి ఉండరు ఎంప్లాయీస్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉంటారు. సో ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అది చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటివన్నీ కలిసి ఉండటం వలన శివశివాని ఈ రోజున మంచి పొజిషన్లో ఉంది మార్కెట్లో. రైట్. సో ఇప్పుడు మీ పాస్ట్ స్టూడెంట్స్ తోటి మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? సో వాళ్ళ నుంచి కూడా ప్లేస్మెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మోర్ దెన్ 6,000 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్. వాళ్ళతో ఏంటంటే మేము కంటిన్యూస్ లింక్తో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 28th of this month వీఆర్ హ్యావింగ్ ద ఇండక్షన్ ప్రోగ్రామ్. ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే కొత్త స్టూడెంట్స్ వెల్కమ్ చేయడం. దాంట్లో కూడా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కింద మా స్టూడెంట్సే వస్తారనమాట. సో కొత్త పిల్లలకి ఏంటంటే డయాస్ మీద వాళ్ళ 20 years సీనియర్ చూసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వస్తుందంట. మేము చెప్పడం వేరు, వాళ్ళు ఓన్ అంటే ఆ వచ్చిన స్టూడెంట్ కూడా ఏమంటా అంటే 10 ఏళ్ల క్రితం నేను కూడా అట్లా వణుకుతూ అక్కడ కూర్చున్న వాడిని, నేను ఇంత పెద్దగా అయ్యాను అని అలా వస్తారు. తర్వాత సమ్ ఆఫ్ దెమ్ లైక్ సార్ చెప్పినట్టు దే కమ్ అండ్ టేక్ గెస్ట్ లెక్చర్స్, కేస్ స్టడీస్. సమ్ ఆఫ్ దెమ్ ఆఫర్, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆఫర్ ప్రాజెక్ట్స్ అనమాట, ప్లేస్మెంట్స్. అండ్ తర్వాత మాకు అకాడమిక్ అడ్వైజరీ బోర్డ్ అని ఉంది, దాంట్లో కూడా వచ్చి అడ్వైజ్ ఇస్తుంటారు. వీఆర్ వెరీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ అనమాట. సో మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ బ్యాక్ విత్ దేర్ ఓన్ స్టూడెంట్స్. They keep on sharing their progress. Sometimes they come back and ask for some additional training. So asalu one of the most important thing for any student to decide on a B school is alumni support entu undi. For example, let us take a B school which is only 2-3 years old. Vallaki alumni support em undadu annamata. హ్యాండ్ హోల్డింగ్ 22 years 26 years ఎంత ఉంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. హ్యాండ్ హోల్డింగ్ చేస్తారమ్మా, అంటే మెంటరింగ్ కూడా చేస్తారు. అండ్ దే కమ్ అండ్ గివ్ గెస్ట్ లెక్చర్స్.
సో తర్వాత మాకు ఒక మీటే అవుతుంది అనమాట డిసెంబర్లో, వేర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్ కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద న్యూ స్టూడెంట్స్. మాకు ఒక వెబ్ ఉందన్నమాట, వేర్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండ్ దే కమ్ ఆన్ ద వెబ్సైట్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. ఇక్కడే కాదు, శివశివాని కాదు, ఎనీ గుడ్ కాలేజ్లో అల్యూమినై సపోర్ట్ ఎంత బాగుంటే అంత రెప్యుటేషన్ కింద లెక్క. ఒక స్టూడెంట్ ఒక పరిశ్రమను స్థాపించాడంటే మీ దగ్గర నుంచే బోల్డ్ మంది స్టూడెంట్స్కి వస్తాయి అవకాశాలు. రైట్ సార్, ఒక కాల్ సిద్ధంగా చూద్దాం. తిరుపతి నుంచి గోపి గారు. హలో Hello. యా గోపి గారు చెప్పండి. Yeah, madam. I have a small doubt, madam. So, whether by the growing expand of market and economy, so students have a small doubt. So whether they pursue to which degree so that they can have an easy access to the various courses in the economy. I mean, various courses in the management. So, సార్ని అడిగేది ఏంటంటే ఏ కోర్స్ చేస్తే మనకు ఎంబీఏ కొంచెం ఈజీ యాక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఐ సపోజ్ గోపి దట్ యూ వాంట్ టు డూ మేనేజ్మెంట్ కదమ్మా. Yes, sir. డెఫినెట్గా మీరు ఏం చేయాలంటే, ఇఫ్ యూ కెన్ పుట్ యువర్ లెగ్ ఇన్ 2-3 డిఫరెంట్ స్పెషలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ విత్ ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ విత్ హెచ్ఆర్ కానీ, ఆర్ ఫైనాన్స్ విత్ హెచ్ఆర్ కానీ చేస్తే ఏంటంటే మీకు ఆల్రౌండ్ డెవలప్మెంట్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. టుమారో వెన్ యూ గ్రో హయ్యర్ అండ్ హయ్యర్ ఇన్ ఆర్గనైజేషన్ యూ నీడ్ మల్టీ డైమెన్షనల్ స్కిల్స్ అనమాట. సో ఒక కోర్స్లో స్పెషలైజేషన్ చేయకుండా అంటే 2-3 స్పెషలైజేషన్స్ చేస్తే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ శివశివానీలో వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రిపుల్ స్పెషలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎ గై లైక్ మీ, ఐ కెన్ డూ మార్కెటింగ్ మేజర్, ఐ కెన్ డూ ఫైనాన్స్ మైనర్ అండ్ ఐ కెన్ డూ బిజినెస్ అనలిటిక్స్ అనమాట. ఆ విధంగా మీకు స్కిల్ సెట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. రైట్ సార్, ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ కోర్సుకి సో ఆపర్చునిటీస్ అనేది ఏ రకంగా ఉన్నాయి? సో అదర్ కంట్రీకి వెళ్తే ఎట్లానో చాలామంది ఉన్నవాళ్ళు వెళ్తారు, తెచ్చుకుంటారు. సో నార్మల్ పీపుల్స్ అయితే సో ఇండియాలోనే సర్వ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్? చాలా బాగున్నాయమ్మా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే దట్ అన్ఎంప్లాయబిలిటీ అనేది మిత్. మా దగ్గరకు వచ్చే ఆర్గనైజేషన్స్ అన్నీ లాట్స్ ఆఫ్ దెమ్ వాళ్ళకి కావాల్సిన కన్నా తక్కువ మంది క్యాండిడేట్స్ని తీసుకెళ్తుంటారు అనమాట. ఫర్ ద కరెక్ట్ క్యాండిడేట్ స్కై ఇస్ ద లిమిట్. అంటే 5 lakhs, 10 lakhs, 20 lakhs అని కాదు, ఒకసారి ఇంతమంది అన్న ఒక పర్టికులర్ స్కిల్ సెట్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే వన్ ఆఫ్ మై కొలీగ్ వాజ్ సేయింగ్ ఇన్ ఏ పర్టికులర్ హాస్పిటల్ 80,000 రికార్డ్స్ హ్యావ్ టు బి అనలైజ్ విత్ ఇన్ ఎ డే. ముందు మా కాలంలో అంటే 6 నెలలు తీసుకునేవాడు అనమాట. ఇప్పుడు స్పీడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ ఎట్ ఏ వెరీ ఫాస్ట్ పేస్ అనమాట. అలాంటి స్కిల్ సెట్ ఉంటే స్కై ఇస్ ద లిమిట్. యూఎస్ కూడా వెళ్ళాల్సిన పని లేదు, హైదరాబాద్లోనే కూర్చొని యూఎస్ సాలరీస్ ఇక్కడ సంపాదించుకోవచ్చు. బట్ యూ నీడ్ ఎ వెరీ నార్మల్గా దీనికి ప్యాకేజ్ అనేది ఎలా ఉంటుంది బయట కంపెనీస్లో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను శివశివాని అవర్ యావరేజ్ ప్యాకేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అరౌండ్ 4.5 lakhs. So it can go up to 9 lakhs, 10 lakhs on the higher side. Obviously some students will be getting less also. So packages are very good. Packages is not a problem. సార్ ఇంతకుముందు అన్నట్టు స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలండి, వెరీ స్పెసిఫిక్ స్కిల్ సెట్. సమ్ న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. అసలు యూనివర్సిటీలో అసలు దాని గురించి వాళ్ళు ఎవరు మాట్లాడాలి, బిజినెస్ అనలిటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. అలాంటి స్కిల్స్ కనుక మనం ఇంప్రూవ్ చేసుకొని ఇఫ్ యూ సే దట్ వీఆర్ రెడీ టు వర్క్ ఫ్రమ్ day one, కంపెనీస్ ఆర్ విల్లింగ్ టు ఆఫర్ దెమ్ వాట్ ఎవర్ దే వాంట్. సో అదర్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఈ కోర్స్ తీసుకుంటే కూపప్ అవ్వగలరా? అసలు స్కోప్ ఉంటుంది? మీడియం మీన్స్ డిగ్రీలోనే మీడియం, సో తెలుగు మీడియం నుంచి లైక్ అలా వచ్చే వాళ్ళు ఎవరైనా? సో యాక్చువల్గా మా బిజినెస్ స్కూల్లో శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఈవెన్ ఫర్దర్ మ్యాటర్ ఎనీ బీ స్కూల్లో కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్ అని రన్ చేస్తారు. బేసికల్గా ఏంటంటే ఇండక్షన్ ప్రోగ్రామ్ నార్మలైజ్ చేయడానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళ కోసము ఒక స్పెషల్ మాడ్యూల్స్ కింద ఇస్తారనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ సెట్ ఒకటి, ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి కూడా ఉపయోగపడి ఇది నేర్చుకునే వాళ్ళు దే పికప్ దట్ స్కిల్ రిక్వైర్డ్ వన్ అండ్ దే విల్ బీ ఆన్ పార్ విత్ అదర్ స్టూడెంట్స్. బై ద టైమ్ ఆ సెమిస్టర్ స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు కూడా నార్మల్ స్టూడెంట్స్లోకి వచ్చేసి దే కెన్ పికప్ అలాంగ్ విత్ ఎనీ అదర్ స్టూడెంట్ అనమాట. సో రేపు సార్ చెప్పినట్టు 28th వీఆర్ స్టార్టింగ్ ఏ ప్రోగ్రామ్. సో ద ఇండక్షన్ ప్రోగ్రామ్ ఫస్ట్ జరుగుతుంది అనమాట. బేసికల్లీ ఇట్స్ ఏ నార్మలైజేషన్ ప్రాసెస్ కోర్స్ కింద లెక్కేది. సో దానిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, లాంగ్వేజ్, బిజినెస్ సెన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ దెన్ కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దీనిలో. సో దీని మూలాన ఏంటంటే ఎవరైతే కొద్దిగా వీక్గా ఓకే నేను చేయగలనా లేదా అనే అంటే ఆ భయాలు పెట్టుకోక్కర్లేదు. సో దే కెన్ స్ట్రైట్ అవే కమ్ టు ద ఎనీ బిజినెస్ స్కూల్ అండ్ దెన్ దే కెన్ టేక్ ద అడ్మిషన్.
బట్ ఇంగ్లీష్ లో మాత్రం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలమ్మా. అదైతే ఫ్రాంక్ స్కిల్స్ అయితే మా ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటాం, దానికోసం మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువలీ లాట్ ఆఫ్ బీ స్కూల్స్లో ఏంటంటే ఒక్క సెమిస్టర్లో ఇస్తాను, మేము 5 సెమిస్టర్స్లో ఇస్తాం అనమాట. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో పనిచేయాలన్నా, మీడియాలో పనిచేయాలన్నా ఆ సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది మిత్ ఉంటుందమ్మా, తెలుగులో కూడా బాగా మాట్లాడగలి ఉండాలి. తెలుగు కానీ హిందీ కానీ ఏ లాంగ్వేజ్ అయినా స్పష్టంగా అవతల వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేటట్టు మాట్లాడి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటే దట్ ఈస్ గుడ్ కమ్యూనికేషన్. రైట్. సో కాలేజ్ లొకేషన్ ఎక్కడ ఉంది, ట్రాన్స్పోర్ట్ అదంతా ఉందా? ఇది కొంపల్లి అనే ప్లేస్లో ఉందమ్మా. ఇట్స్ సికింద్రాబాద్ నుంచి మనకు 10 కిలోమీటర్స్లో ఉంది. ఇట్స్ ఏ వెరీ అడ్జసెంట్ టు ద నేషనల్ హైవే. మేబీ మనకి మేడ్చల్ వెళ్తూ ఉంటే వెన్సాయి టవర్స్ అని ఒకటి ఉంది, దాని దగ్గరే ఉంటుంది. సో ఇట్స్ ఏ కనెక్టివిటీ వైజ్ చాలా ఈజీ ఇది. అండ్ దెన్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ప్రైమ్ లొకేషన్ ఇన్ ద సిటీ. సో కనెక్టివిటీ వైజ్ నో ఇష్యూస్. అండ్ దెన్ కాలేజీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇట్స్ ఏ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ బీయింగ్ ప్రొవైడెడ్ కనెక్టింగ్ టు ది ఆల్ కార్నర్స్ ఆఫ్ ద సిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ నుంచి ఒకటి ఉంది, తర్వాత ఎల్బీ నగర్ నుంచి ఒకటి ఉంది, అత్తాపూర్ నుంచి ఒకటి ఉంది, ఈసీఎల్ నుంచి ఉంది. మా యూనిక్ థింగ్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ లాగా మేము 25,000 30,000 తీసుకోం, బస్ ఫెసిలిటీస్ ఫ్రీ అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఆ విధంగా. అండ్ ఇంకోటి ఏంటంటే లాట్ ఆఫ్ బీ స్కూల్స్ ఆర్ నౌ అవుట్ సైడ్ ద సిటీ. అంటే ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు, మాది వీఆర్ విత్ ఇన్ ద సిటీ. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్. రైట్ సార్, ఒక కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. మౌనిక గారు హైదరాబాద్ నుంచి. హలో హలో హలో. యా మౌనిక గారు, మీ డౌట్ అడగండి సార్. ఎవరు మాట్లాడుతున్నారు? ఇద్దరం ప్రొఫెసర్స్ అమ్మా, చెప్పండి. హాయ్, నా పేరు మౌనిక, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. యాక్చువల్లీ నేను నా డిగ్రీ భవన్స్ కాలేజ్ నుంచి చేశాను. ఓకే, గో హెడ్ మౌనిక. హలో మౌనిక చెప్పమ్మా. నేను భవన్స్ నుంచి చేశాను, దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ నుంచి ప్లేస్ అయ్యి ఒక 2 years వర్క్ చేశాను. ఇప్పుడు నాకు MBA చేయాలని అనుకుంటున్నాను. ఓకే. సో డిగ్రీ తర్వాత అంటే విల్ దట్ యాడ్ మోర్ అడ్వాంటేజ్ టు మై కెరియర్ అని చెప్పేసి నా డౌట్. మౌనిక, డెఫినెట్గా నీకు డిగ్రీ తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ మీద MBA ప్రోగ్రామ్ చేయటం వలన ఆర్ PGDM ప్రోగ్రామ్ చేయటం వలన నీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో కొంత పనిచేయటం వలన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అన్నీ తెలుసుంటాయి. కాబట్టి ఇప్పుడు క్లాస్ రూమ్లో ఇచ్చే డెలివరీ ఇన్పుట్స్కి ఈజీగా నువ్వు కనెక్ట్ అవుతావు. దట్స్ ఎ ఫస్ట్ అడ్వాంటేజ్ దట్ యూ హ్యావ్. సెకండ్ థింగ్ ఏంటంటే హ్యావింగ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వలన రేపు ప్లేస్మెంట్లో ప్రయారిటీ లిస్ట్లో దెన్ యుల్ హ్యావ్ అన్ ఎడ్జ్. సో దేర్ బై వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ స్ట్రైట్ అవే MBAకి ట్రై చేయొచ్చు. బట్ ఏదైనా ఒక నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి ఉండాలి ఫస్ట్. అండ్ డిగ్రీలో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఒకసారి అది రిక్వైర్మెంట్ చూసుకొని దెన్ యూ కెన్ ట్రై ఫర్ దాట్. చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నా ఒకటే సలహా అమ్మ, టీవీలో చూడొద్దు, ఇన్స్టిట్యూట్కి రండి, అక్కడికి వచ్చి కౌన్సిలర్ని కలవండి. మమ్మల్ని కూడా కలవచ్చు అనమాట. టీవీలో చూసి ఏది నమ్మకండి. కమ్ టు ద కాలేజ్, మీట్ అవర్ స్టూడెంట్స్, టాక్ టు ద సీనియర్ స్టూడెంట్స్, కమ్ అండ్ సీ ద ఫెసిలిటీ, సీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, గో టు ద హాస్టల్, దెన్ దే విల్ రియలైజ్. సో మెయిన్ అసలు స్టూడెంట్స్లో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్గా మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లోని రాకపోతే మనం బయటన ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ రావడం అనేది, సర్చ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనే. అంటే అసలు ఆ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అమ్మా. సార్ ఇంతకుముందు చెప్పినట్టు వీ హ్యావ్ ఏ డిపార్ట్మెంట్ దట్ ఈస్ డెడికేటెడ్ టు లుక్ ఆఫ్టర్ ప్లేస్మెంట్స్. చాలా బీ స్కూల్స్లో ఏం చేస్తారంటే ఫ్యాకల్టీ దెమ్సెల్స్ లుక్ ఫర్ ప్లేస్మెంట్స్. అలా కాదు, మా దగ్గర ఆల్ ద పీపుల్ హూ ఎన్రోల్ ఫర్ ప్లేస్మెంట్స్ గెట్ ఏ ప్లేస్మెంట్. ఒక 5% పీపుల్ ఏంటంటే ఐదర్ దే వాంట్ టు గో అబ్రాడ్ ఆర్ దే వాంట్ టు బికమ్ ఎన్ ఆంట్రప్రెనర్ ఇంతమంది అన్నట్టు. సో అవర్ రికార్డ్ ఏంటంటే ఎవరికైతే ప్లేస్మెంట్ కావాలో వాళ్ళకి కంపల్సరీగా వచ్చేటట్టు చూస్తాం అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల ఎలాంటి కెరియర్ స్కోప్ ఉంటుంది విద్యార్థులకు అనే విషయాన్ని తెలియజేసినందుకు. ఇది వాటి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ.